హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ ఇదొక రొమాంటిక్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ ఎంత చేశారంటే చాలా అంటే చాలా చేశారు గైస్. ఇదే ద బెస్ట్ తెలుగు డబ్బింగ్ అనిపించింది. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 40-45 మినిట్స్ ఉంటుంది. ఇందులో ఎక్స్‌పోజింగ్ ఉంటుంది, రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, కిస్సింగ్ సీన్స్ కూడా ఉంటాయి. బట్ విజువల్‌గా అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. సో ఇవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నాకైతే నచ్చింది మామ. నాకు తెలిసి నాకు లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఒక రొమాంటిక్ డ్రామా సీరీస్ నచ్చింది. మరి అంత బావుందా బ్రో అంటే అలా కాదు గైస్. ఇందులో స్టోరీ సిమిలర్‌గానే అన్ని లవ్ మూవీస్‌లో ఉన్నట్లే ఉంటుంది. బట్ మెయిన్ క్యారెక్టర్స్‌కి రైటింగ్ చాలా బావుంది. క్యారెక్టర్స్‌లో ఎమోషనల్ డెప్త్ ఉంది. వాళ్ళ ఫీలింగ్స్‌ని మనం కూడా ఫీల్ అయ్యేలా వాళ్ళు పెర్ఫార్మ్ చేశారు. సో చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా డిస్కనెక్టెడ్ ఫీలింగ్ కలగలేదు. డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అంతకుముందు డైలీ జెన్యూన్ రివ్యూస్ ఇస్తూనే ఉన్నాను. అయినా కూడా వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి గైస్. రెవెన్యూ కూడా 2 మంత్స్‌కి ఒకసారి వస్తుంది. చాలా సార్లు ఇక యూట్యూబ్ ఆపేద్దాం అనుకున్నాను. బట్ ఇంకొన్ని రోజులు చూద్దాంలే అని ఆగుతున్నా. సో ప్లీజ్ మన కాంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ సీరీస్‌లో పెర్సీ అనే ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు. తనని చిన్నప్పుడు చూసుకున్న ఒకళ్ళు పోయారని, తను చాలా సంవత్సరాల తర్వాత చిన్నప్పుడు సమ్మర్ వెకేషన్ స్పెండ్ చేసిన ప్లేస్‌కి వస్తుంది. సో అక్కడికి వచ్చాక తన ఫస్ట్ లవ్ గుర్తొస్తుంది. సో తన ఫస్ట్ లవ్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి? ప్రెజెంట్ తను ఏం చేస్తుంది? తన ఎక్స్ ఏం చేస్తున్నాడు? మళ్ళీ వాళ్ళు కలుస్తారా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సీరీస్ చూడాలి. ముందుగా ఇందులో స్టోరీ ఏదో ఔట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీ ఏమీ కాదు గైస్. మన అందరి లైఫ్‌లో ఒక ఫేజ్‌లో జరిగే స్టోరీనే ఉంటుంది. సో స్టోరీ వైస్ ఈ సీరీస్‌లో కొత్తగా ఏమీ ఉండదు. ఇందులో స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ వేలో ఉంటుంది. ప్రెజెంట్ అండ్ పాస్ట్ ఇలా చూపిస్తారు. ప్రెజెంట్ కంటే కూడా పాస్ట్‌లో సామ్ అండ్ పెర్సీ లవ్ స్టోరీ చాలా బ్యూటిఫుల్‌గా, రియల్ అనే ఫీలింగ్ కలిగేలా ఉంటుంది. డెఫినెట్‌లీ వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ మీకు చాలా నచ్చుతాయి. ఇందులో జస్ట్ లవ్ అనే ఒక ఎమోషన్ మాత్రమే కాదు. ఫ్రెండ్‌షిప్, ఫ్యామిలీ రిలేషన్స్, రిగ్రెట్ అండ్ సెకండ్ ఛాన్స్ ఇలాంటి డిఫరెంట్ ఎమోషన్స్ చూపిస్తారు. అన్నిటిని కూడా ఏదో ప్రీచీ వేలో కాకుండా చాలా సబ్టల్‌గా పోర్ట్రే చేశారు. చూసి అర్థం చేసుకొని మనమే ఫీల్ అవ్వాలి అలా ఉంటుంది. హీరోయిన్ అయితే ఎంత క్యూట్‌గా ఉంటుందంటే తను స్క్రీన్ మీద ఉంటే చాలు తన్నే చూస్తూ ఉండిపోవచ్చు. అంత క్యూట్‌గా ఉంటుంది. ప్లస్ తన పర్ఫార్మెన్స్ కూడా ఈ సీరీస్‌కి మెయిన్ హైలైట్. సో ఇఫ్ మీకు ఫస్ట్ లవ్ బ్రేకప్ అయ్యి ఉంటే డెఫినెట్‌లీ ఈ సీరీస్ కొంచెం ఎమోషనల్‌గా అనిపిస్తుంది. అండ్ డెఫినెట్‌లీ చాలా రిలేట్ కూడా చేసుకుంటారు. ఆ బాధ, ఆ రిగ్రెట్ అసలు మనమే కొంచెం జాగ్రత్తగా ఉంటే రిలేషన్ నిలబడేది కదా అనే ఫీలింగ్ కలుగుతుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. ఎమోషనల్ డైలాగ్స్ కానీ, ప్రశాంతమైన బ్యూటిఫుల్ లొకేషన్స్ కానీ, ప్లెజెంట్ మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, అండ్ ఎస్పెషల్లీ ఎక్స్ట్రార్డినరీ తెలుగు డబ్బింగ్ కానీ, ఇవన్నీ ఈ సీరీస్‌కి మెయిన్ పాజిటివ్స్. సో ఇఫ్ మీకు కూడా లవ్ స్టోరీ డ్రామాస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఈ సీరీస్ చెక్‌ఔట్ చేయండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ బ్యూటిఫుల్ సీరీస్ విచ్ హాస్ ఎ క్యారెక్టర్. సో ఇది గైస్ ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ సీరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సీరీస్ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.